హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ అంటే సూపర్. ఈరోజు అమ్మవారి గుడికి వచ్చామండి. మా గ్రామ దేవత అనమాట, బంగారం తల్లి. యాక్చువల్లీ నడుచుకుంటూ వెళ్దాము అని చెప్పేసి స్టార్ట్ అయ్యి ఇంటి దగ్గర నుంచి. ఈలోపు ఈయనేమో కాల్ చేసి ఎందుకు దూరం కదా అని చెప్పేసి ఆటో పంపించారనమాట. అదిగోండి వచ్చిన గుడికి దగ్గరే అయినా సరే ఎందుకులే రిస్క్ అని చెప్పేసి నడుచుకొని వద్దని చెప్పారనమాట. మామూలుగా అయితే అమ్మవారికి మంగళవారం, శుక్రవారం ఇలా పూజలు చేస్తారు కదండి. కానీ ఈ అమ్మవారికి మాత్రం లక్షవారం రోజున బాగా చేస్తారనమాట. ప్రతి సంవత్సరం కూడా పండుగ తర్వాత వచ్చే లక్షవారం అంటే సంక్రాంతికి తర్వాత వచ్చే వెంటనే వచ్చిన లక్షవారం రోజుని పూజలు చేస్తారటండి. కొద్దిగా మేళ అది పెట్టి అదేనండి కొద్దిగా పరసలు అవి పెట్టి చేస్తారు కదండి, అలా చేస్తారంట. ఆ రోజున ఊర్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారికి పసుపు కుంకాలు ఇచ్చుకుంటారంటండి. ఆ రోజు అమ్మవాళ్ళు నెక్స్ట్ వీక్ వస్తారనమాట. బేసికల్లీ అయితే మాత్రం గ్రామదేవత కదండి, గ్రామదేవతని కొద్దిగా ఎక్కువగా కొలుస్తుంటారు కదా. సో ఈరోజు మా పాలవాడు మాకు చెప్పిందనమాట, అమ్మాయి వెళ్ళి మనం పసుపు కుంకాలు ఇచ్చుకుంటే మంచిది, గ్రామదేవత కదమ్మా అని చెప్పారనమాట. సో అందుకని చెప్పేసి మేము బయలుదేరి వచ్చామండి. అదిగోండి అమ్మవారు ప్రశాంతం కూర్చొని పూజలు అందుకుంటున్నారు. ప్రజెంట్ చేస్తుంది మన పూజే. బయట వస్తూ చూపించాను కదండి, అవన్నీ స్టేజ్ అది సెట్ చేస్తున్నారు. ఆ రోజు నైట్ ఫంక్షన్ ఏదో పెట్టారంట, అదేనండి ప్రోగ్రాంలు అవి పెడతారు కదండి పల్లెటూరులోని, అలా సెట్ చేశారంట. సో అందుకని చెప్పేసి ఇంకా అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. నేను వెళ్ళి మహా తెలివైన దానిలాగా పెద్ద జీకే క్వశ్చన్ అడిగినట్టుగా అడిగాను అనమాట. ఏంటంటే అన్నీ ఎత్తబెట్టేస్తున్నారా అని. కాదమ్మా ఈరోజు రాత్రికి ప్రోగ్రాంలు అయ్యి ఉంటాయి అని చెప్పేసి పంతులు గారు చెప్పారు ప్రశాంతంగా. సేమ్ అదే నోరు మూసుకొని వచ్చాను అనమాట వెనక్కి. ఇంటికి వచ్చిన తర్వాత బట్టలు ఉన్నాయండి, ఎన్ని బట్టలు ఉన్నాయో. ఈ వారం రోజులు ఈ క్లీనింగ్ చేసుకోవడం వీటిల్లోనే ఉండిపోయి బట్టలు ఉతకలేదనమాట అసలు. అందుకని చెప్పేసి ఒకరోజు కొద్దిగా అని చెప్పేసి ఉతుకుతున్నాను అనమాట. మిషనే ఉతుకుతుంది అనుకోండి. సో అలాగా బట్టలన్నీ ఆరబెట్టేసి అదిగోండి నిహాల్ గడేమో ఇప్పటి నుంచో గాలిపటం ఎగరేద్దాం అంటున్నాడు. సర్లే సరదాగా మనం కూడా ఎగరేద్దాం, ఇప్పుడు చిన్నప్పుడు ఎగరేస్తాం కదా అని చెప్పేసి ట్రై చేశాను. నానా రకాలుగా ట్రై చేశానండి బాబు, అస్సలు ఇంత కూడా ఎగరలేదు. నా హైట్ ఎగిరిపోయి దిగిపోయింది ఇది. మీరందరూ గాలిపటాలు ఎగరేస్తుంటే నాకు కామెంట్ చేసి చెప్పండి.